అనాథ సంక్షేమ సంఘం ఉండే ప్రతి ఒక్క నాయకులకు కానీ మరి ఒక దాంట్లో పనిచేసి ప్రతి ఒక్కళ్ళకి మన అనాథ సోదరులు మొత్తానికి తెలియనివ్వంగా అనాథ సంక్షేమ సంఘం ముందుకు వెళ్ళాలంటే పోరాటాలు చేయాలి. ఏ పోరాటం? మన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేయటం కదా. కానీ రాజకీయంగా పరంగా ఏదైనా ఒత్తిడి రావచ్చు. ఎట్లా అంటే, నువ్వు వాళ్ళ కాడకి ఎందుకు వెళ్ళి చేస్తున్నావు, వాళ్ళ కాడకి ఎందుకు వెళ్తున్నావు అన్నప్పుడు, అయ్యా అనాథ సంక్షేమ సంఘం స్థాపించిన కానించి వాళ్ళు మేము కలిసి పనిచేసాం కాబట్టి మేము వాడికి వెళ్ళాలి అని మీరు చెప్పాలి. ఒకవేళ అటు వాళ్ళు ఇటు వాళ్ళని అడిగారు అనుకో, అబ్బాయి వాళ్ళకి ఎందుకు వెళ్తున్నావు, అటు ఎందుకు వెళ్తున్నావురా, నువ్వు మా మనిషివి కదా, మా పార్టీ మనిషివి కదా అన్నప్పుడు వాళ్ళు చెప్పాలి, అయ్యా ఈ అనాథ సంక్షేమ సంఘం స్థాపించిన కానించి మేము అందరం కలిసి అనాథలు మొత్తం మేము పనులు చేసుకుంటే వెళ్తా ఉన్నాం ముందుకి. మీ రాజకీయంలోకి ఇప్పుడు అడుగు పెట్టాం కాబట్టి వాళ్ళని వదులుకోమంటే అవకాశాలను ఎట్ట వదులుకుంటాం. కాబట్టి ఆ సంఘమే, రాజకీయమే అని చెప్పగలిగే మనస్తత్వం ఉండాలి ప్రతి ఒక్కరికి. కాబట్టి నేను 60 మంది ముఠా మెయింటైన్ చేస్తూ ఉంటా కుప్పలప్పుడు, ఏత కుప్పలు. ఈ 50-60 మంది ముఠాని మెయింటైన్ చేస్తూ ఉంటా. కానీ మన ఈ కార్తీ అవస్థ, మన అనాథ సంక్షేమ సంఘంలో ఉండేవాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది లేదా ఒక 70 మంది ఉంటారు. వాళ్ళు సర్ది చెప్పుకోండి అయ్యా, సర్ది చెప్పుకొని అలా కాదు, ఇదిగో ఇలా వెళ్ళాలి ముందుకి, మనం ముందుకు వెళ్ళాలి. అలుగుళ్ళు కోపాలు అవన్నీ ఉండకూడదు. ఈ 60 మంది 50 మంది ఎందుకన్నానంటే, ఈ 50-60 మంది పద్దాక తిడతా ఉంటారు ఎవరో ఒకళ్ళు, మరే నువ్వు అట్ట చేస్తున్నావురా, నువ్వు ఎట చేస్తున్నావురా, అలా చేస్తున్నావురా అని. కానీ నేను కోప్పడను. ఎందుకు కోప్పడాలి? మన పని జరుగుతుంది కదా, కోప్పడకూడదు. అలాగే మనకి ఆపోజిట్గా మనోడే ఏదైనా మాట్లాడాడు అనుకో, కోప్పడకూడదు. ఎందుకు కోపం? ఎందుకు? మనోడేగా, అందే లైట్ తీసుకో. నీకు నచ్చలే ఆ పని, నువ్వు అటు వెళ్తావు, నాకు నచ్చలేదు, ఆ పని చేస్తావు, నీకు నచ్చలేదు కదా, నువ్వు చూస్తుండు. అసలు ఆ పని ఎలా జరుగుద్దో వాళ్ళు చేస్తారు కదా, చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. అది నీకు అది కరెక్ట్ కాకపోయినా అది చేస్తారు అనుకో వాళ్ళు. ఎందుకంటే 10 మంది చేస్తున్నారు కదా, ఒక్కడే చేయట్లేదు కదా. నీకు నచ్చనింది నువ్వు ఒక్కడికి చూస్తుండాలి, వీళ్ళు ఎలా చేస్తారా అనే చూస్తుంటే అది సక్సెస్ అయిందనుకో మనకే పేరు. సక్సెస్ కాలేదనుకో, మనోడి మాట వినలేదని నువ్వే కరెక్ట్ అంటారు వాళ్ళు కూడా. పలానోడి మాట వినలేదురా, మన అనాథ సంక్షేమ సంఘం ఒకటి చెప్పిన మాట, మన నాయకుడే తోటి నాయకుడు చెప్పిన మాట వినలేదు కదరా అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అలా అందరం కలిసి ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా ముందుకెళ్ళినాడే మన వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. కాదు అల్లుగుళ్ళు, దీంట్లోనే అల్లుగుళ్ళు కోపాలు తెచ్చుకున్నావా మనల్నే అనగదొక్కుతారు. అది గుర్తించాలి ముందు. అది గుర్తించినాడు మనం కూడా రాజకీయ పరంగా కానీ, తెలివితేటలుగా కానీ, ఆర్థికంగా కానీ ముందుకెళ్తాం. కాదు అని వెనకడుగేసి వాళ్ళు మాట్లాడినామా, వాళ్ళే మనల్ని పాలెత్తనే ఉంటారు, అనగతొక్కుతూనే ఉంటారు, వాడుకుంటూనే ఉంటారు. ఇదే అవకాశం. అదొక్కటి గమనించుకొని ఏ పని చేసినా ఆలోచించి చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు జయేంద్ర.